వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే మనం బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం. దీంట్లో మనకి 7 days నుంచి 10 years టెన్యూర్ ఉంటుంది. అంటే మనం ఎంచుకునే ప్లానింగ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే లైక్ 5 years 10 years 1 year 2 year అనేది మనం ఎంచుకోవాలి. ఇందులో వన్స్ మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మధ్యలో విత్డ్రా చేయడానికి ఉండదు. ఇక్కడ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి మనం చూసుకున్నట్టయితే 3% నుంచి 9.5% ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి నార్మల్ పీపుల్తో పోలిస్తే కనుక 0.5 to 0.75% రిటర్న్స్ అనే వడ్డీ రేట్లు అనేది హై ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. సెకండ్ వన్ బాండ్స్ అంటే ఏవైతే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఉంటాయి కదా, ఇది మున్సిపాలిటీలు కానీ స్టేట్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క కంపెనీని గవర్నమెంట్కి కావాల్సినటువంటి అప్పు అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని ఈ బాండ్స్ని ఇష్యూ చేస్తాయి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మనం ఇచ్చినటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది బాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇవి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీలు బాండ్స్ని ఇష్యూ చేయడం ద్వారా మనకి సేఫ్టీ అనేది ఉంటుంది. దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే 7 to 10% ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ వన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఇన్వెస్ట్మెంట్, ఇష్టమైన ఇన్వెస్ట్మెంట్. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా సేఫ్టీ అనేది ఉంటుంది. గోల్డ్లో more than 9% రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా పాపులేషన్ పెరిగే కొద్దీ కూడా గోల్డ్ అనేది దాని యొక్క ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. తగ్గేదానితో పోలిస్తే పెరిగేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ గోల్డ్లో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే జ్యువెలరీ రూపంలో కానీ, కాయిన్స్ కానీ, బార్స్ కానీ, అదేవిధంగా గోల్డ్ ఫండ్స్ కానీ, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. మనం గోల్డ్లో ఇంకొక రకంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఏంటంటే కనుక సవరెన్ గోల్డ్ బాండ్స్ అంటే గవర్నమెంట్ అనేది బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఈ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి హై సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ అమౌంట్కి గవర్నమెంట్ సర్టిఫికేట్తో కల్తీ లేనటువంటి గోల్డ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ వన్ స్టాక్స్ అంటే షేర్ మార్కెట్ అన్నా స్టాక్ మార్కెట్ అన్నా ఒకటే. ఈ స్టాక్ మార్కెట్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కనుక ఈ కంపెనీ బిహేవియర్ని బట్టి ఇందులో వచ్చేటువంటి ప్రాఫిట్ని మనకి షేర్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ స్టాక్ మార్కెట్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ అనేవి రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే ఇక్కడ హై రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే అంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎక్కువ అమౌంట్ అనేది కావాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంత అమౌంట్ అవసరం లేదు. మనకి మంత్లీ 500, 1000, 2000 ఇలాగా మనకు ఉన్నటువంటి స్తోమతను బట్టి ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. ఈ అమౌంట్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దీంట్లోనే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఫండ్స్ని వీళ్ళు మనీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో, అదేవిధంగా సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనినే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పడం జరుగుతుంది. సిక్స్త్ వన్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అంటే ఇది ఎవరైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తారో వాళ్ళకి పిఎఫ్ అనేది కట్ అవుతుంది. అదేవిధంగా మనం ఈ పీపీఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక మంచి కాంపౌండింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. మంత్లీ సేమ్ ఇది కూడా ఒక ఇంట్రెస్ట్ లాగా రావడం జరుగుతుంది. పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా సేఫ్టీ. సెవెంత్ వన్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే
ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈక్విటీ స్టాక్స్లో, కమోడిటీలో అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనినే ఈటీఎఫ్ అంటాం. 8th వన్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. అంటే 2004లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని 2009 తర్వాత ఏదైతే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఎన్పిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన జీవితంలో మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ మనీ నుంచి వాళ్ళు వేరేగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి వచ్చినటువంటి అమౌంట్ని మన జీవితకాలం పెన్షన్ అంటే మంత్కి ఇంత అమౌంట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఎన్పిఎస్ స్కీమ్ అంటాం. 9th వన్ రియల్ ఎస్టేట్. అంటే ల్యాండ్స్ మీద, హోమ్స్ మీద, అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, నెక్స్ట్ వన్ కమర్షియల్, ఇండస్ట్రియల్, ఇలాగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. దీన్ని రియల్ ఎస్టేట్ అంటాం. అయితే రియల్ ఎస్టేట్ చేయడం కోసం మనకి ఎక్కువ క్యాపిటల్ కావాలి. అయితే ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. దీంట్లో ప్రాఫిట్స్ కూడా ఎక్కువగానే వస్తాయి. అదేవిధంగా దీంట్లో ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక ల్యాండ్ కానీ, ఏదైనా ఒక హోమ్ కానీ బై చేసేటప్పుడు సరౌండింగ్స్ ఏరియాస్ ఎలా ఉన్నాయి ఏమిటనేది చూసుకోవాలి. మనం మంచి ఏరియాస్లోని కొన్నట్టయితేనే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా లేనటువంటి ల్యాండ్స్ కానీ ఇలాంటివి ఏదైనా బై చేసినట్టయితే కనుక మనకి చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఫ్రాడ్స్ ఉంటారో ఫస్ట్ మనం రియల్ ఎస్టేట్ పైన అవగాహన ఉంటేనే ఈ ఫీల్డ్లోకి దిగాలి. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మీరు ఈ వీడియో చూసినప్పుడు ఈ వీడియోలో మేము ఏమైనా తప్పు చెప్పినట్టయితే కనుక ఆ తప్పుల్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Do subscribe for more videos.